హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం వివో లాంచ్ చేసిన వివో T1 5G మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. సో వివో నుంచి వచ్చిన కొత్త సిరీస్ అని చెప్పేసుకోవచ్చు ఈ టీ సిరీస్. సో దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ చూడడానికి కనిపిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. దాంతోపాటు 8.25mm మాత్రమే చాలా స్లిమ్గా ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. జనరల్గా ఇది మరి ఆన్లైన్లో బేస్ చేసేసుకొని లాంచ్ చేసే మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి దీని ప్రైస్ అనేది తక్కువ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అంటే వేరే బ్రాండ్ గట్టి పోటీని ఇస్తుంది ఒకవేళ తక్కువ ప్రైస్లో తీసుకొస్తే. సో మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి మొబైల్ చూడడానికి ఎలా ఉంది, దీనిలో ఫీచర్ ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే వివో T1 5G మొబైల్. సో వివో వాళ్ళు లాంచ్ చేసిన కొత్త సిరీస్ అని చెప్పేసుకోవచ్చు. దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ చూడడానికి కనిపిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. దాంతోపాటే థిక్నెస్ అనేది ఓన్లీ 8.5mm మాత్రమే ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనం ఈ మొబైల్ సీల్ని అయితే ఇలా బ్రేక్ చేసేద్దాం. మరి దీని ప్రైజింగ్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రజెంట్ నేను ఈ అన్బాక్సింగ్ చేసే టైంకి మాత్రం వీళ్ళు ఇంకా ప్రైజ్ని అయితే రివీల్ చేయలేదు. ఫ్రెండ్స్, ఇలా బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపే మనకు వివోకి సంబంధించిన ఈ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, దాంతోపాటే ఇక్కడ మనకు బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని మనం సైడ్కి ఉంచేసి నెక్స్ట్ బాక్స్ లోపల చూసుకున్నట్టయితే ఇక్కడ మొబైల్ని ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ని ఇలా బయట తీసినట్టయితే దీని లోపల వైపు మనకు ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ సిమ్ ఎజెక్టర్ కూడా ఇక్కడే ఉంది. దాంతోపాటు Type-C కేబుల్ చూడడానికి అయితే ఇక్కడ మనకు కనిపించేస్తుంది. ఛార్జర్ గురించి మాట్లాడినట్టయితే 9W 2A సంబంధించిన ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకు 18W ఛార్జర్ అని చెప్పేసుకోవచ్చు. సో అవన్నీ మనం సైడ్కి ఉంచేసి మొబైల్ యొక్క ఈ కవర్ని అయితే మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. సో ఇలా కవర్ రిమూవ్ చేసిన వెంటనే బాక్స్ లోపల వైపు వావ్, చాలా స్టైలిష్ కనిపించే మొబైల్ అయితే ఇక్కడ చూడడానికి కనిపించేస్తుంది. ఇక్కడ మనకు 5G అని చెప్పేసి మెన్షన్ చేసేసరికి ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ చూడడానికి కనిపించేస్తుంది. వివో బ్రాండ్ నేమ్ చూడడానికి కనిపించేస్తుంది. ఇంకో సైడ్ మనకు ఎటువంటి బటన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు పవర్ ఆన్ బటన్తో పాటు వాల్యూమ్ రాకర్స్, దాంతోపాటు సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కింద వైపు చూసుకున్నట్టయితే స్పీకర్ గిల్స్, దాంతోపాటు 3.5mm జాక్, నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. పైవైపు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్తో పాటు పైవైపే సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని మనం ఇలా బయటికి తీద్దాం. సో దీనిలో మనం ఒక సిమ్తో పాటు ఒక మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదా రెండు సిమ్స్ని ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మొబైల్ యొక్క బ్యూటీ ఏంటి అంటే చాలా స్లిమ్గా ఉంది. దాంతోపాటే బ్యాక్ సైడ్ నుంచి చూస్తే చాలా అట్రాక్టివ్గా అనిపించేస్తుంది. సో మరొకసారి ఈ మొబైల్ని అయితే బూట్ చేసేద్దాం. ఇలా ప్రెస్ చేసిన వెంటనే వివో 5G అని చెప్పేసి మొబైల్ అయితే బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. మరి సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి డైరెక్ట్ మనము మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మొబైల్ బూట్ అయిపోయిన వెంటనే మీకు ఇలా అనిపించేస్తుంది. అదే ఫ్రెండ్స్, మరి మీకు ఈ మొబైల్ చూస్తే ఏ మొబైల్ని చూసినట్టు అనిపిస్తుంది? నేను రీసెంట్గా ఒక మొబైల్ అన్బాక్సింగ్ చేశాను, చూసారా, వివో Y75. సో మొత్తం అదే, కాకపోతే దానిలో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ని యూస్ చేస్తే దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఒకసారి మనం దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఓఎస్ గురించి మాట్లాడదాం. ఇక్కడ మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, అవుట్ ఆఫ్ బాక్స్ Android 12 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటే ఫన్ టచ్ OS 12 తోటి ఇదైతే లాంచ్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక మనం మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేశారంటే 8GB ర్యామ్తో పాటు 4GB వర్చువల్ ర్యామ్ ఉంది. సో మనకి ఇక్కడ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే చూపిస్తుంది. డార్క్ థీమ్ ఎనేబుల్ చేసిన తర్వాత మొబైల్ అయితే ఇలా చూడడానికి కనిపించేస్తుంది. నెక్స్ట్ దీంతో మనం కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేసి చూద్దాం. సో దానికంటే ముందు ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారో చూసినట్టయితే ఇక్కడ మనకు నైట్ మోడ్ అని చెప్పేసి, పోర్ట్రేట్ మోడ్ అని చెప్పేసి, నైట్ మోడ్లో మనకు ఇక్కడ సపరేట్గా 2x వరకు అయితే జూమ్ చేసుకునే ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక పోర్ట్రేట్ గురించి మాట్లాడినట్టు ఇక్కడ బొకే ఎఫెక్ట్స్ ఇచ్చారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఫోటో, తర్వాత వచ్చేసి ఫోటోలో కూడా మనం ఇక్కడ 2x వరకు జూమ్ చేసుకోవడానికి, దాంతోపాటు నార్మల్గా జూమ్ చేసుకోవడానికి ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. ఇక మనం వీడియో గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం, రెజల్యూషన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం దీనిలో కూడా 1080p వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక మోర్లోకి వెళ్ళినట్టయితే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. స్లో మోషన్లో అయితే మనం వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇది సెల్ఫీ కెమెరా, దీంతో కూడా కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ ఇప్పుడు ఇది నేను వీడియో రికార్డ్ చేస్తూ క్యాప్చర్ చేసిన ఫోటో. సో డీటెయిల్స్ పర్లేదు, బాగానే ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ మనము అవుట్డోర్లో కూడా కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి ఆ ఫొటోస్ క్లారిటీ మీకు ఇప్పుడు చూపిస్తాను.
మరి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూడండి చాలా ఫాస్ట్గా ఓపెన్ చేసేస్తుంది. ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడితే ఇది కూడా ఫాస్ట్గానే మొబైల్ని ఓపెన్ చేసేసింది. సో ఫ్రెండ్స్, ఇది డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ మీరు ఇక్కడ గమనించవచ్చు. సో అన్ని యాంగిల్స్లో నుంచి బాగానే కనిపించేస్తుంది. కాకపోతే ఇలా మనకు వీళ్ళు ఎల్సీడీ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఇప్పుడు మనము డిస్ప్లే క్లారిటీ పరంగా చూసుకున్నట్టయితే బాగుంది. సో మరి దీంతో పాటు వాల్యూమ్ గురించి మాట్లాడితే వాల్యూమ్ కూడా చాలా లౌడ్గానే వస్తుంది. దీంతో పాటు వీళ్ళు ఒక బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు కదా, బ్యాక్ కేస్లో మొబైల్ ఇన్సర్ట్ చేస్తే చూడడానికి ఇలా కనిపించేస్తుంది. సో దీని ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడినట్టయితే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 895 ప్రాసెసర్ అనేది చాలా మంచి ప్రాసెసర్. దాంతోపాటే మరి ఈ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా దీని ప్లస్ పాయింట్స్ అని చెప్పేసుకోవచ్చు. కెమెరా క్లారిటీ కూడా బాగానే ఉంది. దాంతోపాటు డిస్ప్లే క్వాలిటీ కూడా బాగానే ఉందని చెప్పేసుకోవచ్చు. మరి బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు బాగా వస్తుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ వీళ్ళు లాంచ్ చేసిన ఒక మొబైల్, లేకపోతే దానిలో ప్రాసెసర్ మార్చి ఇంకొక పేరుతో అయితే వీళ్ళు ఈ మొబైల్ లాంచ్ చేసేసారు. దీని ప్రైసింగ్ అనేది అగ్రెసివ్గా తీసుకొచ్చారనుకోండి, చాలా బాగుంటుంది, చాలా మంది కొనుక్కుంటారు. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ మొబైల్ అనేది అనిపించిందని కింద కామెంట్లో రాండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.